తెలుసు సోషల్ మీడియాలో కూడా. అది మీకు తెలియాల్సిన అవసరం లేదు. నువ్వు ఒక్కరివి ఏదో అన్నంత మాత్రమే ఏది కాదు. నాకు నిజంగా నవ్వొచ్చింది ఆ వీడియో చూసి. మనమే షేర్ చేసుకున్నాం కదా ఆ వీడియో. అసలు నాకు మస్తు నవ్వొచ్చిందిరా. ఏంది ఇంత ఘోరమా, ఇంత ఘోరమా అనుకుంటా నేనైతే. లిరిగాడు నవ్వేడు తెలుసా? లిరిగాడు మమ్మీ శ్రావణ్ మామ నీరు పెట్టి పైన నీరు పెట్టి నేను మమ్మీ అని నవ్వినాడు ఘోరంగా. నేను ఒక రోజు వస్తా. మరి ఈ వీడియోని మనం ప్లాన్ చేద్దాం. ఇంటర్వ్యూ అన్నావు కదా, దాన్ని ప్లాన్ చేద్దాం, మాట్లాడదాం. నేను కంపల్సరీ ఇంటర్వ్యూ తీసుకున్నాను. ఎందుకంటే నేను అందుకే లైవ్ లోకి వచ్చిండ్రా. నేను జాను దీని బ్లాగ్స్ అనేది ఏది టాపిక్, నేను ఒక దగ్గరికి వెళ్ళేసి నేను చెప్తున్నాను కదా, అట్లా కాదు. నేనే మీరు ఏ క్వశ్చన్ వేస్తారు నేను దాన్ని పాయింట్ చేసుకొని నా బ్లాగ్స్ లో నేనే కెమెరా పెట్టుకొని నేనే మాట్లాడతా. అంతే. చలో మీరు ఇట్లా ఆన్సర్ ఇట్లా అని చెప్పింది కదా, మీకున్న డౌట్లు మీరు అడుగుండి. ఇక మీ ప్రతి డౌట్ క్లారిటీ ఉంటుంది. క్లారిటీ అంతే. అంటే ఇప్పుడు కొంతమందికి క్లారిటీ ఇస్తా, అందరు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం కూడా మనకి లేదు. మనం ఇదాన్ని ప్రూవ్ చేసుకోవాల్సిన శ్రావణ్ గురించి తెలియాలంటే ఇంటర్వ్యూ. అట్లాగా నేను నా ఫోక్ ఇండస్ట్రీలో చాలా మంది కొంతమంది ఇష్టం నాకు. ఆ ఇష్టమైన వ్యక్తుల దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడతా. నేను అలా ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకంటే అందరూ అనుకోవచ్చు ఇంకా జానక్క డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది, బయటికి లేదు, సాంగ్స్ ఇట్లా చాలా అనుకుంటున్నాను. నేనే గ్యాప్ ఇచ్చిన కొంచెం. సో మనం జ్వరం వస్తే ఒక 3 రోజులు ఇంట్లో పడుకొని వేసుకునేలాగా జ్వరం తగ్గితే ఆటోమేటిక్ గా మళ్ళా షురు అవుతుంది. సో జానక్క కూడా షురు చేస్తుంది. జానక్క ఎప్పుడు ఇంట్లోనే కూర్చొని ఉంటది. ఇంకా చలో ఇక మనకే పోటీ. ఇంకా మీరైతే మమ్మల్ని ఇంకా కొంచెం లేపండి. మీరు అనుకుంటుర్రు అరే వీళ్ళకి ఇట్లా వీడియో పెడితే వాళ్ళు బాధపడతారు. మేము నవ్వుతుందిరా నాయన. నీ అబ్బాయి కోసం ఆలోచించు, నీ పెళ్ళైతే నీ పెళ్ళం గురించి ఆలోచించు. వాడు ఒకడు ఉంటాడు, వాడు ఎవడో తెలియదు, ఇంకో ఫోన్ లో వీడియో పెడతాడు. ఇట్లా పెడితే గిదే పద్ధత జానక్క అంటాడు. వాడిని చూస్తే నవ్వట్లేదు నాకు. అరే వాడితో వీడియో పెడతాడు, గిరి పద్ధత అంటాడు. అరే మనకి ఏం పని లేనట్టున్నది. ఒక 5-6 వీడియోలు ఇవే ఉన్నాయి కదా. ఈ టాపిక్ పద్ధతి అన్నప్పుడు అసలు నువ్వు పద్ధతి ఉన్నావు ఒకసారి నిన్ను నువ్వు క్వశ్చన్ చేసుకో. నువ్వు పద్ధతి ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళ పద్ధతి గురించి మాట్లాడాలా? మరి అరే వాడు పద్ధతి ఉంటే ఇట్లా వీడియోలు చేసుకుంటుంటాడా? అటు కానీ వీడియోలు ఏదో మంచి కంటెంట్ చేసుకుంటాడు. నేను జనాలకు కూడా ఏం చెప్తున్నా అంటే, లైవ్ చూసేటోళ్ళకు మీరు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఇగో నా గురించి ఎవరు అడిగినా తప్పుని చెప్తారు. అట్లాంటిది ఒక అమ్మాయి గురించి అడిగినా తప్పునే చెప్తారు. కాకపోతే మీకు అంతగానం నమ్మకం ఉండి ఫాలో అవుతారు కదా, 1.5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు కదా, మీరు ముఖం మీద అడుగుండి. జానక్క అని అంత మంచిగా పిలుస్తారు కదా, మీ అక్కని మీరు ముఖం మీద అడుగుండి. ఇప్పుడు ఆమె గురించి ఆమె కంటే క్లారిటీగా, ఆమె కంటే నిజాలు ఎవరు చెప్పలేరు. నా గురించి అంత నిజాలు అంత క్లారిటీగా ఎవరు చెప్పలేరు. మరి ఇంకేం దానికి బయట తప్ప పక్కనోళ్ళు ఎంత మంచి చెప్పినా ఎంత చెడు చెప్పినా అది వేస్ట్. నెగిటివిటీ చెవులో పడితే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటది. సాటిస్ఫాక్షన్ అమ్మా ఏమైంది చూడండి. మన తమిళ జానులు కిడ్నాప్ పెట్టుకోరు, ఇష్టం ఉన్నట్టు పెట్టుకోరు, ఏం కాదు. ఇవ్వంతో ఏం పరకూడదు. అయ్యో నాకు నవ్వుతుంది. ఆ రోజు చేసిన కానీ నేను తమిళ జాను లేరి కిడ్నాప్ అట. ఆయన డైరెక్ట్ జాను లేరి ఫోన్ కలవట్లేదు, జాను లేరి కిడ్నాప్ అయిపోయింది అంటాను. ఏంది స్టేటస్ పెట్టుకుని కిడ్నాప్ అని చెప్తాను. నువ్వు రిక్వెస్ట్ చేసుకోరా ఒక్కొక్క వీడియో చేద్దాం అన్న, ఒక వీడియో చేద్దామని చేసుకుందాం అంతేగాని కిడ్నాప్ ఏంది అంతా అట్లా కాదు. అక్క నాకు ఇంటర్వ్యూ కావాలి, నాకు ఫాలోవర్స్ కావాలి, ప్లీజ్ నువ్వు ఉంటే నేను ఇష్టం ఉన్న తమ్నెల్ నీ మీద పెడితే నీ మీద ఏది పెట్టినా కూడా పోతాను అక్క, కొంచెం రా అంటే, అయ్యో నా వల్ల నువ్వు బతుకుతావా తమ్ముడా, మరి నేను వచ్చి చెప్తలే నీ ఇష్టం ఉన్న తమ్నెల్ వేసుకో అని చెప్తా కదా. మరి ఏం చెప్తావు మనుషులకి ఇట్లా తయారు? ఏం కాదు, పెట్టుకోరు బ్రో. ఇంకో చెప్పారా, నీది వచ్చిందా తర్వాత అరుణ్ గాంధీ మా ఇద్దరు నేను ఎట్లయినా మీ క్లోజ్ ఫోటో దిద్దు కదా, ఆ ఫోటో పెట్టి ఎంత మందితోని నువ్వు చిన్న కుక్క ఎక్కడున్నావు? హైదరాబాద్. అట్లా ఆ పెట్టు రివ్యూ రికార్డ్ చేసుకొని పెట్టుకోరి. హైదరాబాద్ కట్టాలంటే రమ్మంటుంది. హైదరాబాద్ అంటే రమ్మంటున్నా జాను లేరి అన్న క్వశ్చన్ మార్క్. క్వశ్చన్ మార్క్
ఇట్లా అరుణ్ కొలుగురికి ఏదో సర్ప్రైజ్ ఉంది. ఇది పెట్టుకొని ఈ మధ్యలో బకరాగా చూస్తున్న సావన్ లైఫ్ వీళ్ళు అమ్మా. పెట్టుకోరి. అయ్యో ఒరే వాగారు, నిన్న ఒక షార్ట్ వీడియో వచ్చి నీకు పెట్టిన. జాను లీల వాళ్ళ తమ్ముడు అంటే ఎంత ఇష్టం తెలుసా? జాను లీల తన తమ్ముడికి 35 లక్షలు పెట్టి ఇల్లు కొనిచ్చిందట, బండి కొనిచ్చిందట, కార్ కొనిచ్చిందట. ఎంత ఇష్టం తెలుసా? అన్ని డబ్బులు పెట్టి అన్ని కొనిచ్చిందని పెట్టింటు షార్ట్ వీడియో. ఓ కొడుక, నాకు దీన్ని బట్టి రియాలిటీ ఎవరికి తెలియదు. నాకే ఇల్లు లేదు, ఈకే కొనియాలి ఇల్లు. మీరు నిజంగా చెప్తున్నారు. మీరు అనుకునేటి అన్ని నిజంగా కావాలని మొక్కురు దేవుడు మొక్కుతాం మేము. అంటే 35 లక్షలు పెట్టి కొనిచ్చేంత పరిస్థితులు ఉంటే మేము ఏ రేంజ్ ఉండాలి? అది నార్మల్ కూడా కాదు నాయన, అది ఘోరం. నేనైతే వీడికి పెట్టి నవ్వి సచ్చిన. నేను లిరిగాడు, మమ్మీ నువ్వు అరుణమ్మకి ఇల్లు కొనిచ్చావా అంటాడు. కొనిచ్చిందా? మనకే ఇల్లు లేదు. మొక్కురు అట్లనే కావాలి, మేము కొనిచ్చుకుంటాం. అంత కొనిచ్చేంత పరిస్థితులు ఆ స్టేజ్లో ఉండాలని మొక్కుకోర్రి. ఘోరం రాదైతే నాకు. అమ్మ నేను అసలు ఘోరం. జానులీ వాళ్ళ తమ్ముడు అంటే ఎంత ఇష్టమో మీకు తెలుసా? వాళ్ళ తమ్ముడు కోసం చాలా కష్టపడి. ఓ కొడుకమ్మి, ఏంటి రా నాయన ఈ క్రియేటివిటీ ఏంది? ఏదో జస్ట్ విను. జానుగారు గారు తన తమ్ముడు కోసం కట్టించిన ఇంటికి నేను 10 లక్షలు 20 లక్షలు ఖర్చు చేయలేదు అనుకున్నా. జానుగారు తన తమ్ముడు కోసం కట్టించిన ఇంటికి ఎంత డబ్బులు ఖర్చు అయిందో తెలిస్తే మీలో ప్రతి ఒక్కరు మధ్య పోవాల్సిందే. జానుగారికి తన తమ్ముడు అంటే ఎంత ఇష్టమైంది మనలో ప్రతి ఒక్కరు తెలిసిందే. జానుగారు తన తమ్ముడు కోసం హైదరాబాద్ లో 30 లక్షలు పెట్టి ఒక ఇల్లు కట్టించారంట. జానుగారు తన తమ్ముడు కోసం 15 లక్షలు పెట్టి ఒక కారు కొనిపించారంట. అల్లే జానుగారు తన తమ్ముడు కోసం 10 లక్షలు పెట్టి ఒక బైక్ కొనిపించారంట. జానుగారు గారు తన తమ్ముడు కోసం మొత్తం లక్షలే. హైదరాబాద్ లో ఇల్లు డైరెక్ట్ అన్నగుంటలు కూడా కాదు, హైదరాబాద్ లో 10 లక్షలు పెట్టి 10 లక్షలు పెట్టి బండి, 35 లక్షలు పెట్టి ఇల్లు. ఈ అరటోళ్ళు పైసలు ఇచ్చినా మంచిగా 20 లక్షలు పెట్టి కారంట. జాను కార 20 లక్షలు ఉండదు. మరి జాను కార 20 లక్షలు ఉండదు, ఇంకా జాను 20 లక్షలు పెట్టి కారంట. అబ్బో కొడుక, నాకైతే ఘోరం రా అసలు. నాకు అరే చూసిన ఒకప్పుడు అంటే బాధపడ్డానని కొన్ని రోజుల కింద, ఇప్పుడు నవ్వుతుంది నాకు. ఏం చేయాలి ఇగో వీడు నేను దిగిన ఫోటోలు పెట్టి ఆయన ఎవరు న్యూస్ ఛానల్, నేను అరే మనకి కేసీఆర్ అంటే ఎంతసేపు అన్ని ఛానల్స్ మీద వేయచ్చు పోయి, కానీ ఎందుకులే పాపం బతుకుతున్నారని చెప్పి సైలెంట్ గా మూసుకొని ఉంటాను. కానీ ఒక్కసారి నేను పోయి ప్రతి ఒక్కటి స్క్రీన్ షాట్ తీసుకొని యూట్యూబ్ లా అన్ని నాకు ఇది అవుతుందండి, దీనివల్ల నాకు ఇబ్బంది అవుతుందంటే ఛానల్స్ అన్ని స్ట్రైక్ పడవా? ఇది గుర్తు పెట్టుకోండి. కానీ నేను అసలు ఎందుకు చేయలేదు అంటే మీకు డబ్బులు వస్తాయి కదా, మీరు బతుకుతున్నారని ఒకటే కారణం. వీళ్ళు అనుకునేదే రియల్, ఇవంతా ట్రోలింగ్ రియల్ అయితే ఒకవేళ తప్పు అయితే పోలీసుల పట్టుకపోయి జైలు ఎత్తుండే. నన్ను శిక్షించండి సార్. ఇప్పుడు పెట్టుకోర్రి జైలుకు వెళ్ళనున్న ఛానల్ పెడతారు. అట్లా కదరా, ఇప్పుడు మనం తలుచుకుంటే నేను పోయి కేసు పెట్టచ్చు వీళ్ళందరి మీద, ఈ కానీ ఎందుకు పెట్టట్లేదు? పాపం పోనీలే అని సైలెంట్ గా ఉంటున్నా నేను. ఇప్పటికి కూడా వాళ్ళ మంచిగా కోరుతున్నా. లేకపోతే ఒక్క నిమిషం పట్టదు పోలీస్ స్టేషన్ పోయి ఈ యూట్యూబ్ ఛానల్స్ వల్ల నాకు పిచ్చి వేస్తుంది సార్ అని చెప్తే వాళ్ళే స్ట్రైక్ తీసుకుంటారు, వాళ్ళే యాక్షన్ తీసుకుంటారు. కానీ ఎందుకు సైలెంట్ గా ఉంటున్నావు అంటే పోనీ వీడు నేను దిగిన ఫోటో పెట్టి వీడు కాకపోతే వీడు అంట. ఓన్లీ ఏమన్నా తమ్ముళ్ళు రావాళ్ళు మిమ్మల్ని ఎత్తయ్యా. అరుణ్ 2-3 రోజులు మనమే ఉంటాం ట్రెండింగ్ లో, ఈ లైవే ఉంటాయి చూడు. ఇదే పెడతారు ఇప్పుడు, పెడతారు. ఆల్రెడీ స్క్రీన్ రికార్డింగ్ అవుతుంది నాది. అదే అవుతుంది. ఇప్పుడు ఈ లైవ్ అయిపోయిన తర్వాత ఈ లైవ్ అప్లోడ్ చేయను. అప్లోడ్ చేయాలా? ఎట్లా తెలియదు. నువ్వు అప్లోడ్ లైవ్ అయిపోయిన తర్వాత డిలీట్ పోస్ట్ అని వస్తుంది, అప్పుడు లైవ్ అప్లోడ్ చేయి. వాడు సగం వానికి కావాల్సిందే ఎడిటింగ్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకు, మనం ఫుల్ వీడియో ఇద్దాం. అప్పుడు నిజం మొత్తం సరే తక్కువ కాకుండా ఉంటది అప్పుడు. మరి
సరే ఒక రోజు ఆ వీడియో డౌన్లోడ్ చేసి "ఇగో ఇది చూసుకోరా నిజం గిరిరా అని మనం పెట్టచ్చు. ఎందుకు నిజం చెప్పాలి? లైవ్ చూసిన అందరికి తెలుసు. మనం ఎందుకు ప్రూవ్ చేయాల్సిన అవసరం? ఆహా వాళ్ళ కోసానికైనా డౌన్లోడ్ చేసి పెట్టుకుంటారు కదా పాపం. చూసినావా మీరు ఇంత ట్రోల్ చేసినా మీ గురించి ఆలోచిస్తున్నాం. చాలా టూ మచ్, ఎందుకు పోనీలే అని అంతే. ఏంద్రా చాలా టూ మచ్ అక్క. అసలు ఇంకా కార్తిక్ గారిని నాకు చూసినావారా? చూడలే అన్న కూడా ఏదో అన్నాడు. కార్తీక్ అక్క చూసిన వారం అన్నాడు, నేను చూడలే అది. మేమిద్దరం ముద్దు పెట్టుకున్నట్టు పెట్టిండ్రా. వాడు మహానుభావుడు వాంచను. మన కాదు కాదే వాడు ఏడున్నాడో గాని వాడికి అమ్మో చెల్లో ఉంది కానీ వాడు చల్లగా బతకాలని ఆ దుర్గమ్మ కోరుకుంటానరా నేను. నిజంగా అసలు నాకు అంటే సడన్ గా చూసేసరికి వాడు ఇప్పుడు వేరేటోడు అంటే అయ్యో నవ్వుతాం. వాడు మనోడు అయ్యేసరికి కొంచెం ఒడిని అమ్మ గిట్లెందుకు పెట్టిర్రా గలీజ్ లా కొడుకులారా అనిపించింది. తర్వాత అరే భలే ఏం చేసినావురా వెళ్ళా అన్నారు అనిపించింది. ఏది నీ అవ్వా ఇంకొక వారం రోజులు మనమే ఇన్స్టాగ్రామ్ లో కనబడబోతున్నాం. దానికి నేను చాలా ఆనందిస్తున్నాను. ఇప్పుడు అవునరా అరుణ్ శ్రావణ్ జాన్లివి ఏం మాట్లాడుకున్నారో తెలుసా? కేసు పెడతా అంటున్న జానులిరి చివరి వరకు చూడండి అని పెడుతుంది. యూట్యూబర్స్ మీద కేసు పెడతా అన్న జానులిరి పెట్టనున్న జానులిరి ఆ పెట్టనున్న జానులిరి అమ్మా